హలో గైస్ మీ అందరికీ సో ఈరోజు రెసిపీ ఏంటిదంటే చికెన్ కర్రీ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం గాయ్స్. సో ముందుగా అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెప్పలు వేసుకోండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి దాంట్లోనే చికెన్ ముక్కలు కూడా ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి చాలా బాగుంటుంది. నేను నా స్టైల్లో చేస్తున్నాను. సో కొంతమంది అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తుంటారు చికెన్. సో నేనైతే సింపుల్ వేలో చేస్తాను. సో మీకు నచ్చితే ఇలానే చేసుకొని చాలా బాగుంటుంది. సో తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. అలానే పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఆ పసుపు అండ్ అల్లం పేస్ట్ చికెన్ ముక్కలని మంచిగా పట్టించేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఫ్రై అయిన తర్వాత దానిపైన రికాబ్ వేసుకోండి. ఒక 20 మినిట్స్ అలానే ఉండనివ్వండి. చూడండి ముక్కలు చాలా ఒక 40% ఉడికిపోయింది. తర్వాత దాంట్లో కారం యాడ్ చేసుకోండి. సో నేను ఇలా మధ్య మధ్యలో ఎందుకు కలుపుతున్నానంటే అదంతా చికెన్కి పట్టాలి కదా. సో తర్వాత టమాటాలు యాడ్ చేసుకున్నాను. సో కొంతమంది తాలింపులోనే ఆనియన్స్ యాడ్ చేసుకుంటారు. సో నాకు నచ్చదు అలా యాడ్ చేసుకుంటే. సో నేను టమాటాలు యాడ్ చేసుకుంటాను. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ఉప్పు కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రికాప్ వేసుకున్న తర్వాత చూడండి మ్యాక్సిమం ఒక 90% కర్రీ అయితే అయిపోయింది. దాంట్లో వాటర్ కూడా కొంతమంది పోస్తారు. సో నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు. చూడండి లాస్ట్కి కొత్తిమీర వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది చికెన్ కర్రీ. సో నా స్టైల్లో నేను ఈ విధంగా చేశాను. సో నా చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఉంటే నేను ఏమైనా చేయగలుగుతాను. థ్యాంక్ యూ గాయ్స్.